చూడండి. మన వాళ్ళైతే ఎట్లుంటది, ఎదురోళ్ళైతే ఎట్లుంటది. స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదు. ఆయన పాత్రపై ఎలాంటి ఆధారము లేదు. ఏ నేరాదాయ సంబంధిత ప్రక్రియలోనూ లేరు. అందుకే ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. తాజా అనుబంధ అభియోగ పత్రంలో ఈడీ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ 2014-19 మధ్య చేపట్టిన సిమెంట్స్ ప్రాజెక్టు నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణ మీద నమోదైన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏ ప్రమేయం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చెప్పింది. ఈ కేసులో నేరాదాయానికి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ సంబంధించిన ఏ ప్రక్రియలోనూ కార్యకలాపాల్లోనూ ఆయన పాత్ర లేదని కూడా బద్దలుకొట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చేపట్టిన దర్యాప్తులో ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉంటే ఏ ఆధారం లభించలేదని నిర్ధారించింది. అందుకే ఆయన నిందితుడిగా చేర్చలేదని స్పష్టం చేసింది. విశాఖపట్నం పిఎంఎల్ఏ కోర్టులో 2023 మే 1న దాఖలు చేసిన ఆ ప్రధాన అభియోగ పత్రంలో తాజాగా సమర్పించిన అదనపు అభియోగ పత్రంలో ఈడీ విషయాన్ని వెల్లడించింది. సిమెంట్స్ ప్రాజెక్టు నిధుల దుర్వినియోగం ఆరోపణ మీద 2021 డిసెంబర్లో పెట్టిన కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేర్చి విజయవాడలోని ఏసీబీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశామంటూ ఏబీసీఐడి 2024 ఏప్రిల్లో తమకు లేఖ రాసిందని, అయితే పీఎంఎల్ఏ కింద తాము నమోదు చేసిన కేసులో చంద్రబాబు పాత్ర ఎక్కడా తేలలేదని అనుమతి ఛార్జ్షీట్లో వివరించింది. వైకాపా దాని అనుబంధ ముఠాలు ఇన్నాళ్ళుగా చంద్రబాబు చేస్తున్నామని దుష్ప్రచారాలను తేల్చారు. వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇంతకీ సిమెంట్స్ సంస్థ తప్పుడుదని తేల్చింది ఈడీ. సిమెంట్స్ అనేటటువంటి సంస్థ సంబంధమే లేదు. కానీ సిమెంట్స్ అన్నటువంటి పేరుతో డబ్బులు ఇచ్చింది ఎవరికి? డిజైన్ చెక్. వాళ్ళెవరు అసలు? సిమెంట్స్ అనేవాడు 100 కోట్లు ఇస్తే మనం 10 కోట్లు ఖర్చు పెట్టాలని. వాడు 10 కోట్లు 100 కోట్లు ఇచ్చాడా? ఇవ్వలేదు. వాడు 90, మనం 10, 10% మనం పెడితే వాడు 100, వాడు 90 పెట్టేటట్టు. 350 కోట్లు మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి. వాడి నుంచి 1000 కోట్లు రాలేదు. అది కదా కేసు. ఆ డబ్బులు మళ్ళీనే కదా 300 కోట్ల రూపాయలు. అది కదా కేసు. నిందితులందరూ దొరికారు. కాకపోతే చట్టబద్ధంగా చూసినప్పుడు చంద్రబాబు గారు కాదు, కింద అధికారులు చేశారు కాబట్టి అధికారుల మీదకి వెళ్తుంది. నేను ఇంతకుముందే చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ డబ్బులు తినేదేమో రాజకీయ నాయకుడు, దొంగల ఏదేమో వీళ్ళు, జైలుకు పోయేదేమో వీళ్ళు అని. అదే జరిగింది ఇక్కడ. అధికారులు దొంగలయ్యారు. ఆ సిమెంట్స్కి సంబంధించిన డిజైన్ టెక్ వాళ్ళు వాళ్ళందరి మీదనే కేసులు పెట్టారు. దాంట్లో చంద్రబాబు పాత్రకి మా దగ్గర ఆధారాలు లేవన్నారు. అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు? మరి కుంభకోణం నిజం, చంద్రబాబు పాత్రని వీళ్ళు ఐడెంటిఫై చేయలేదు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదన లిక్కర్ కేసులో ఏమైంది? తిరుపతి లడ్డు కేసులో ఏమైంది? మరి తిరుపతి లడ్డు కేసులో వైసీపీ క్లీన్ చిట్ వచ్చినట్టేగా. ఇందులో క్లీన్ చిట్ వస్తే చంద్రబాబుకి, తిరుపతి లడ్డు కేసులోనేమో అసలు వైసీపీ వాడి పేరు ఎవరిది లేకపోయినా జగనే చేయించాడు 350 కోట్లని ఊరువాడ స్టిక్కర్లు వేస్తారు. ఇక్కడేమో కుంభకోణం నిజం, చంద్రబాబు పాత్రకి సంబంధించి మా దగ్గర ఆధారాలు లేవని చెప్తేనేమో చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చినట్టు. మన వార్తలు ఎట్లా ఉంటాయంటే మా ఇష్టం వచ్చినట్టు ఉంటాయి.